కుటుంబం నుంచి ఒకరు పారిశ్రామికవేత్త కావాలని ప్రతిపాడు ఎమ్మెల్యే రామాంజనేయులు అన్నారు. ప్రతిపాడు నియోజకవర్గ స్థాయి బంకర్ల సమావేశం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగింది. సీఎం చంద్రబాబు ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్త రావాలని పిలుపునిచ్చారని, ఆ మేరకు అన్ని చర్యలు చేపడుతున్నామని చెప్పారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని అవకాశాలను వినియోగించుకోవడం ద్వారా పారిశ్రామికవేత్తలుగా తయారు కావచ్చని చెప్పారు. ఇందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు, బ్యాంకర్లు సమన్వయ సహకారం అవసరమని పేర్కొన్నారు. ప్రతిరోజు కనీసం 5,000 లీటర్ల పాల సేకరణ చేయుటకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా చెప్పారు. గ్రూపులుగా ఏర్పడి డ్రోన్ల క్రయ విక్రయాలు, రైస్ మిల్లులు వంటి వ్యవస్థలను ఏర్పాటు చేయవచ్చని అన్నారు. తద్వారా పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు మంచి అవకాశాలు ఉంటాయని చెప్పారు. నడుస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం బ్యాంకులతో అనుసంధానంగా దాదాపు 30 పథకాలని అమలు పరుస్తున్నాం. ఈ 30 పథకాల యొక్క వివరాలు, వాటి మీద ఉన్నటువంటి ఒక అవగాహన కల్పించాలన్నటువంటి ఉద్దేశంతోనే డిఫరెంట్ సెక్టరల్ ఆఫీసర్స్కి, అదేవిధంగా ప్రజాప్రతినిధులకి, బ్యాంకర్స్కి ఒక సమన్వయ మీటింగ్ ఏర్పాటు చేశాం. ఇటు ప్రజాప్రతినిధులకు కూడా ఆయా స్కీముల గురించి తెలియజేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి లబ్ధిదారులు కూడా తీసుకురావడము, వాళ్ళు సెలెక్ట్ చేయడం అనేటువంటిది కూడా బాధ్యతలు పెట్టాం. అంతేకాకుండా ముఖ్యమంత్రి గారు ప్రతి ఇంటి నుంచి ఒక ఎంటర్‌ప్రెన్యూర్ కావాలి అన్నటువంటి ఒక ఆలోచనతో ఉన్నారు కాబట్టి ఆ విజన్లో భాగంగా ఇటు బ్యాంకర్లు, అధికారులు, ప్రజాప్రతినిధులు ముగ్గురు కూడా ఒక సమన్వయంతో పనిచేసి ఎంటర్‌ప్రెన్యూర్స్ని గుర్తించి వారికి కావాల్సినటువంటి శిక్షణలు ఇచ్చి దానికి కావాల్సినటువంటి మూలధనాన్ని సమకూర్చి వారిని ఎంటర్‌ప్రెన్యూర్స్గా అభివృద్ధి చేసేటటువంటి విషయంలో ఈరోజు ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. సో చాలా ప్రోగ్రెసివ్గా ఉంది. బ్యాంకర్స్ దాదాపుగా పత్తిపాడు నియోజకవర్గానికే 2,200 కోట్ల రూపాయలు వివిధ స్థాయిలో రుణాలు ఇచ్చారు. వాటిని మనము ఎంటర్‌ప్రెన్యూర్ వైపు ఎలా తీసుకెళ్లాలా అన్నటువంటి ఆలోచనలో ఈరోజు ఈ మీటింగ్ జరిగింది. ఇది మొదటి మీటింగ్ కాబట్టి నెక్స్ట్ టైంకి వచ్చేటప్పటికి మేము ఒక 4-5 సెక్టార్లలో ప్రాధాన్యత తీసుకొని ఇక్కడ మాకు ఉన్నటువంటి మెయిన్గా మాకు అగ్రికల్చర్ ఓరియంటెడ్ ప్రాసెస్లోనే మేము వెళ్తాం. ముఖ్యంగా ధాన్యానికి సంబంధించి, మిర్చికి సంబంధించి, పత్తికి సంబంధించి